నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందుల. దాదాపుగా 30 ఏళ్లుగా పులివెందుల్లో ఎన్నికలు జరిగిన సందర్భాలు లేవు, అన్నీ ఏకగ్రీవాలే. అది కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరుంటే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీనా వైఎస్ఆర్సీపీనా ఎవరైనా సరే ఆ అభ్యర్థులే పులివెందుల నియోజకవర్గంలో విజయబావుట ఎగిరివేస్తుంటారు. మరి ఈరోజు పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో పులివెందుల టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6052 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 6735 ఓట్లలో 683 ఓట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమారెడ్డికి పులివెందులో వచ్చాయి. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల ఫలితం పైన ఫస్ట్ టైం రియాక్షన్. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీని లేకుండా చేస్తాం భవిష్యత్తులో, పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన కర్తవ్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలోనైనా కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పుట్టగతులు లేకుండా చేయడానికి ప్రజలు కంకణం కట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నిక జరిగినా ప్రతి ఎన్నికలో కడప జిల్లాలో టీడీపీ జెండాని రెపరెపలు ఆడిస్తాం. ప్రజలు కూడా టీడీపీకే పట్టం కడతారు. ఇది టీడీపీ కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు ధీటైన సమాధానం ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. ఇక నెక్స్ట్ పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడించడం, కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా చేయడం టీడీపీ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు తన రియాక్షన్లో ఫస్ట్ టైం ఈరోజు పులివెందుల ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించారు. మరి పులివెందులో జరిగిన ఎన్నికలు రకరకాలుగా అధికార పార్టీ దుర్వినియోగం అని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వైఎస్ఆర్సీపీకి కాలం చెల్లిందని టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం పులివెందుల వైపే చూశారు. మరి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి 4000కు పైగా మెజారిటీ వస్తుంది అని ఒక్కొక్కరు పెద్ద ఎత్తున పందెం రాయలు రంగంలో దిగారు. 4000 మించదు మెజారిటీ టీడీపీ అభ్యర్థి కానీ 50 లక్షల రూపాయలు నలుగురు పందాలు కాశారు. అదేవిధంగా 4000 దాటుతుందని చెప్పి 1,50,00,000 పందాలు కాశారు డెల్టా ప్రాంతంలోని ఒక ప్రముఖ నాయకుడు. మరి దీంతో 4000 దాటతో మెజారిటీ అనుకున్న వాళ్ళు డీలా పడ్డారు, డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి. 4000 మెజారిటీ టీడీపీ అభ్యర్థి పులివెందుల లతారెడ్డికి వస్తుందని చెప్పిన పందెం కాసిన వాళ్ళకి 1,50,00,000కి 1,50,00,000 3 కోట్ల రూపాయలు పందెంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భం ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఆ ప్రముఖ నాయకుడు. మరి ఇవన్నీ కానీ పులివెందుల్లో టీడీపీ గెలుస్తుంది అనేది చాలా క్లారిటీగానే అందరూ ఊహించారు. దీంట్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఎవరన్నా అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన పోలింగ్ తీరు, అక్కడ పరిస్థితులు, అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా ఎలాంటి పరిస్థితులు పులివెందులు ఉత్పన్నమయ్యాయనేది అక్కడున్న పరిస్థితి ప్రభావాలు బట్టి ప్రజానీకానికి అర్థమై ఉంటాయి. కాబట్టి టీడీపీ గెలుపు అనేది పోలింగ్ రోజునే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ధారణకు వచ్చారు. కానీ మెజారిటీల మీదే పందాలు కట్టారు. టీడీపీకి 4000 మెజారిటీ దాటుతుంది
అని చెప్పి పందాలు కట్టిన పందెం రాయలకి ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి. డబల్కి డబల్, కోటికి కోటిన్నర, అదేవిధంగా కోటిన్నరకి ఇంకో కోటిన్నర, ఇట్లా పందెం రాయలకి పండుగలా ఉంది ఈరోజు పులివెందుల ఫలితం. 4,000 దాటదన్న వాళ్ళకి డేలా పడ్డారు. 50 లక్షల రూపాయలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపైన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఈవేళ సంచలనంగా మారే. ఖచ్చితంగా భవిష్యత్తులో కడపలో వైఎస్ఆర్సీపీ లేకుండా చేస్తాం అని హెచ్చరిక చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించినట్టే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని లేకుండా చేస్తారంటే ఆ పార్టీ అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి, ఆ కడప జిల్లా సంబంధించిన నాయకుడు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని కడప జిల్లాలో లేకుండా చేయడమే టీడీపీ ప్రధాన లక్ష్యం అని చెప్పారంటే, మరి రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఎలాంటి హోరాహోరీ పోరు నడుస్తుందో, ఏ విధంగా ఎన్నిక జరుగుతుందనేది ఒక విధంగా చెప్పాలంటే అది ఒక విధంగా ఏ విధంగా ఎన్నిక జరిగితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ప్రజలకి భయాందోళన పరిస్థితులు ఏర్పడక తప్పదు. మరి హెచ్చరికలు చూస్తుంటే అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ నుండి కూడా హెచ్చరికలు చూస్తుంటే భవిష్యత్తులో ఆ జిల్లాలో, ముఖ్యంగా కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందుల్లో జరిగే ఎన్నికలు ఎప్పుడేం జరిగినా మరి ఎలాంటి పోటాపోటీ ఎన్నిక జరగడం వేరు, ఎలాంటి అరాచకాలు, ఎలాంటి అకృత్యాలు జరుగుతాయి అనేది మరి ఈ నేతలు చెప్తున్న మాటలు మట్టు అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఎన్నికలు జరిగే తీరు ఏ విధంగా ఉంటుందనేది ఈ పులివెందుల ఇప్పటికే ఎన్నికే స్పష్టం చేస్తుంది అనుకోవాలి. భవిష్యత్తులో ఇంకంతకంటే రెట్టింపుగా అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా అన్ని అవకాశాలని అందిపుచ్చుకునేలా చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ కదలికలు, వారి యొక్క ధీటైన విధానం, మరి ఏ విధంగా అధికార పార్టీ చేసే వ్యవహార శైలిని ఇవ్వగలరా, లేదంటే కూటమిని ఎదుర్కొని విజయం బాట ఎగురవేయగలరా వైఎస్ఆర్సీపీ, మరి ఆ దిశగా అడుగులు వేయడానికి సన్నద్ధం అయ్యే అవకాశం ఉందా, లేదంటే అధికార పార్టీ తనదైన శైలిలో వ్యవహార శైలి చేసి అన్ని చోట్ల గెలుపు బాట ఎగురవేసే ప్రక్రియలో ముందుంటారా, ఏం జరుగుతుందనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.